వదరమ్మా ఎట్టా బ్లౌజ్ కటింగ్? ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి నడుము వచ్చేసి ఇలా జాయింట్ ముక్క ఇలా తీసుకొని ఇలా కోల్ చేసుకోవాలి. ఈ విధంగా కోల్చుకుంటే మనకు వచ్చేసి 28 వచ్చింది. అప్పుడు ఇంకా 2 పాయింట్లు ఏమన్నా అనుకుని 30 పెట్టేసుకుంటే 30కి ఇంక ఖర్చు ఏదైనా దాంతో ఒక 10 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకుంటారు. 10 పాయింట్లు అంటే మనకు 30 వచ్చింది కదా నడుము మొత్తం కొలత, ఖర్చుతో 40. అంటే మనకి వదిలిపెడతాం కదా కుట్లు వేసుకోవడానికి సైడ్ లో, అలా వదిలిపెట్టుకోవడానికి కింద డవర్స్ చేసుకోవడానికి వెనకాల మొత్తానికి ఏదో 40. అయితే ఇక్కడ మనం టిక్ పెట్టాం కదా వెనకాల పట్టి అది కొంచెం పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ఇది ఎక్కడికి వచ్చింది మనకు కొంచెం ఖర్చు ఇలా పెట్టుకోవాలి. వచ్చింది ఏడికి కానీ ఎక్స్ట్రా ఖర్చు మడత పెట్టుకున్నా కుట్టేస్తాం కదా అలా ఆ విధంగా ఇలా కుట్టేసుకోవాలి. ఇది దీంట్లో కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఇంక బ్యాక్ మనకి సరిపోయినంత. తర్వాత వచ్చేసి ఈ విధంగా నడుము కొలుసుకోవాలి. సగానికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి డ్రెస్ గీసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఉన్నాడు మెడ. ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకోవాలి కదా మళ్ళీ ఆగస్ట, అప్పుడు వెనకపాటు ఏడకేమో మెడ వచ్చింది. ఇంకా మనం ఖర్చు పెట్టుకొని ఇలా మడ తీసుకొట్టాలి కాబట్టి ఇది కొంచెం ఎట్లా. తర్వాత వచ్చేసి నడుము చంకలు ఇదేమో ఇలా పెట్టుకొని ఇది వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి ఖర్చుతో సహా. ఇంక ఇది మనకి ఇంకా వెనకాల అన్ని ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చేసి 2 పాయింట్లు పెట్టుకోవాలా. ఇలాగా 2 పాయింట్లు పెట్టుకొని సుహాశ్రమ 2 పాయింట్లు పెట్టుకొని ఇక్కడ కొంతమంది షోల్డర్ ఎంత ఉందో తెలీదు, మనం ఉన్నా లేకపోయినా 3 పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ షోల్డర్ బట్టి ఇంకోటి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇంత ఉంది. అప్పుడు ఇది వాడికి ఎవరికైనా 2 పెట్టుకోవాలి. మనకైతే 2 సరిపోయింది. అది కొంచెం ఒళ్ళుగా లెవెల్ ఉంటారు కదా, దానికి మనం ఇట్లా జాకెట్ మడత పెట్టుకుంటే వాళ్ళ ఆది వచ్చింది మనకి. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రెసెంట్ సరిపోయింది మనకి. ఊరికమ్మా లే ఒళ్ళుగా వాళ్ళకేమో కొంచెం ఇలా ఉండేది కదా, మనకు వాళ్ళకి మనం ఎంత పెట్టినా తక్కువ వచ్చింది. అందుకని ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటే ఇది మనకి 2 సరిపోయింది. ఇది కొంచెం ఒళ్ళుగా వాళ్ళకి వచ్చేసి ఇది ఇక్కడికి వచ్చింది మెడ. మనకు వచ్చేసి ఇక్కడ 2 పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5 పెట్టుకోవాలి ఎవరికైనా. అప్పుడు మనకి రౌండ్ షేప్ బాగా వచ్చింది. ఇది పైన 2 కింద 2.5 అట్లా కొలత వేసినట్టుగా గీసుకోవాలి. 2 నుంచి 2.5 కలుపుకోవాలి. అప్పుడు మనకి మీకు అర్థం అవ్వాలంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా మూల, సెంటర్ పాయింట్కి 1 పాయింట్ కూడా టిక్ పెట్టుకోవాలి. అంటే ఇంకొక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే రౌండ్ రావచ్చు రాకపోవచ్చు. అలా కాకుండా ఇంకా దీన్ని ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా కలుపుకుంటే మనకు రౌండ్ వచ్చేసినట్టే. అట్లాగా ఇంక ఇది రౌండ్ వచ్చేసింది. ఇట్లా చాలా ఈజీ. ఇంక ఇది ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా చంకల కాడ, ఇక్కడ వచ్చేసి మనం కొలుసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇలా కొలుసుకోవాలి. ఇప్పుడు ఖర్చుతో సహా ఎడదాకా వచ్చింది. దీన్ని మనం దీంట్లో కలిపేసుకోవటం. అట్లా ఇది కూడా రౌండ్ రావాలి చంక, అలా కలిపేసుకోవటం. ఇంకా ఈ బ్యాక్ వచ్చేసి ఇది బ్లౌజ్ కట్ చేయాలి. ఇప్పుడు మనం ఇట్లా రాసుకున్నది మొత్తం మనం ఎట్లా రాసుకున్నామో అట్లనే కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. కొంచెం లోన కట్ చేసుకున్నా ఏం కాదు, బయట ఇటు కట్ చేసినా ఏం కాదు. గీసినకి అవతల కట్ చేయకూడదు.
ఇది వచ్చేసి ఇంక బ్యాక్ మనకి ఇంకా చూపిస్తాం. వచ్చేసి ఇంకా ఇంక ఇదే ఆదిపహారంగా జాకెట్ ముక్క కూడా శారీలో కూడా కట్ చేసుకో. ఇంకైతే జాకెట్ ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ మేడ వాళ్ళు కొంచెం కిందకు పెట్టమన్నా కానీ ఇంకా దాన్ని బట్టి చేయాలి. ఇంకెక్కడికైనా ఇంక ఏడు గీసుకున్న దాన్ని బట్టి ఉండేది. మనం ఏడు గీసుకుంటే ఎట్లా వచ్చింది. ఇంక మనం మామూలుగా ఇట్లా 4 మడతల మీద ఉండేది కదా, 2 మడతల మీద ఉన్నది ఇట్లా 4 మడతల మీద వేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మడత వేసుకోవాలి. 4 మడతల మీద 4 మడతల మీద. దీనికి మనం గోటేస్తాం కాబట్టి హ్యాండ్స్కి ఇలా కట్ చేసుకోవాలి, గీసుకోవాలి. ఎందుకంటే గోటేస్తాం కాబట్టి. దీనికి గోట్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైతే లేస్ కూడా వేసుకోవచ్చు. లేస్ ఉంది, నేను ఈ బ్లౌజ్కి లేసే కొనుక్కొచ్చాను. ఈ విధంగా ఇలా హ్యాండ్స్ తీసుకొని దీనికి ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకొని దీన్నే సమానంగా చేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ ఖర్చుకి ఎట్లా కొనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్స్ ఏ నుంచి ఇక్కడ కొట్టుకొని ఇలా గీసుకోవాలి. అలా దీంట్లో నుంచి ఇక్కడ కలుపు వేసుకోవాలి గీసుకున్న కాడ హ్యాండ్స్కి. అలా వచ్చేసింది ఇంకా హ్యాండ్స్. కొంతమందికి ఇది సరిపోదు చాలా వాటికి. మనకు వచ్చేది మన కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఎక్కట్లో వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ పీస్ ఒకటి కట్ చేసుకోవాలి, మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ జాకెట్ ముక్కలనే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే కొంచెం టైం పట్టిద్దిలే అర్థం అవడానికి. దీన్ని హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవటం. మనకి ఇది వచ్చేసి ఇంకా ఏదైనా గీసుకున్న కాడికి లోనకే కట్ చేసుకోవాలి, బయటికి కొంచెం అవసరం ఉన్నా ఏం కాదు, ఎందుకంటే కటింగ్లో పోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి గుర్తు కోసం ఇక్కడ కొంచెం చిన్న డాట్ పెట్టుకోవాలి. బ్లౌజులు చాలా ఆగిపోయినాయి పొలం పనుల వల్ల. ఇంకా అదే విధంగా మనం బ్యాక్ కట్ చేసిన ఉండేది కదా ఈ క్లాత్ని తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా మనం ఇక్కడికి వచ్చేసి 4 ఇంచులు, ఇది మన 4 వేలు ఉన్నాయి కదా, ఈ 4 వేలు మందం మడత తీసుకోవాలి ఇట్లా. ఇది ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇంకా మనం దీనికి క్రాస్ తీయాలి కదా, ఫ్రంట్ క్రాస్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి క్రాస్గా పెట్టుకోవాలి దీన్ని ఈ గొడ్ని. ఇలా ఈ విధంగా క్రాస్ పెట్టుకొని ఇంకా దీని ప్రకారమే గీసేసుకోవాలి మొత్తం. మీ అత్తకు పెట్టుకో తినేది. ఇంకింతే మొత్తం. చూస్తుంటే సింపుల్గానే ఉంది, ఇది మాత్రం మైండ్లో నుంచి తీసేస్తే మైండ్కి ఎక్కదేమో. ఇట్లా ఇట్లా దీనికి బ్యాక్ మెడది, ఇది ఫ్రంట్ మెడ. ఇది ఇంక తీసేసుకోవాలి. ఇది తీసేసుకొని మనం బ్లౌజ్ తీసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ బ్లౌజ్ ఎలా ఉందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెడ కదా, మెడని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు గీసుకున్న దాని కాడికి ఇంకా ఈ విధంగా పెట్టేసుకుంటే ఇట్లా వచ్చింది మెడ. అప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే మళ్ళీ దీని రౌండ్ ఇట్లా చాలా సింపుల్గా వచ్చింది. దీన్ని ఇట్లా కలిపేసుకోవటం మెడ. దీన్ని మన కొలతలు ఎక్కడ అంటే ఈ పట్టి వేరు కాదు, ఇది వేరు, అందుకని ఇది మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని దీన్ని ఉక్స్లో కాడ పెట్టుకొని ఇక్కడ ఒక పాయింట్ ఉండేది, ఇది పట్టి కిందకి ఇక్కడ కట్ ఎడకి గీసేసుకోవాలి. మనకి నీకు అర్థం అవ్వాలంటే ఇక ఇలా పెట్టుకొని ఏడొక్కొచ్చు, ఇక్కడ వచ్చి ఇది ఇక్కడికి వచ్చింది. కొంతమందికి అర్థం కాక ఇలా పెట్టుకుంటారు. మనకి ఇలా పెట్టుకున్నా అలా పెట్టుకున్నా సరిపోయింది. ఇది 4 ఇంచులకి ఏమన్నది మడతీసి పెట్టుకున్నా సరిపోయింది పర్ఫెక్ట్గా.
కొంతమంది ఇది ఇట్లా ఫస్ట్ ఇది గీసుకున్నాక పెట్టుకుంటారు. ఎంతమంది రోజుల్లో నా కళ్ళ నేర్పించారు. ఈ టేప్ కొలత ఇవన్నీ లేవు కదా, నేర్పించేవాళ్ళు. అది కొంచెం గుర్తు. ఇది వచ్చేసి మెడ కదా, చంకలు ఇవ్వడం. ఇది వెనకాల చంక, ఇది ముందు చంక. ఇది ఇప్పుడు దీనికి కూడా సరిపోయింది. 4 ఇంచులు మనం మడత వేసింది. ఇది ఇక్కడ పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఇక్కడ ఖర్చు సరిపోయింది. ఇంక ఇది ఇంతే. మనం చూసుకోవాల్సిన నువ్వు ఇది ఒకటి, ఈ మెడ అంతే. 2 చూసుకుంటే అయిపోయింది. చెప్పలేదు కదా, ఇది ఇట్లా గీసుకోవాలి. దీనికి ఇట్లా గీసుకుని దీంట్లో కలిపేసుకోవాలి. అంటే క్రాస్ కొంచెం. కొంత పెద్దలకి అయితే ఇది 80 పాయింట్లు సరిపోదు, మీటర్ వాడాలి. మన ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా మనకు మీటర్ ఉండాలి. 80 పాయింట్లు రోజు సరిపోదు. ఇది ఫ్రంట్ రాదు, మళ్ళీ హ్యాండ్స్ ఎడదా పెట్టుకున్నాం అనుకో, ఈ ఫ్రంట్ అనేది ఉండదు. 80 పాయింట్కి తక్కువ వచ్చేది. ఇదంటే ఇప్పుడు ఎడుకుంది కాబట్టి మనకి ఇది ముక్క వచ్చింది, లేకుండా రాదు ఇది ఎవరికైనా. ఏమంటే సన్నంగా ఉండదు కదా కొంచెం, అందుకని వచ్చింది. పడతామమ్మా. మనం వచ్చేసి ఫ్రంట్ కట్ చేసాం కదా, ఈ ఫ్రంట్ కి ఇక్కడ మనం అతికేయాల. అంటే ఒక పట్టీ వచ్చింది ఇక్కడ, ఆ పట్టీకి మనం ఇక్కడ క్లాత్ తీసుకున్నాం. ఈ క్లాత్ ని ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని మనం కొలుసుకొని పెట్టేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంత కాతుకులాగా. ఇది వచ్చేసి మనకి డబుల్ వేసుకుంటున్నాము, ఎందుకంటే ఫ్రంట్ అనేది ఆ క్లాత్ కొంచెం మందంగా ఉండేది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. 4 మడతలు. మనం కొలుచుకున్నా కూడా సరిపోద్ది. ఇది ఇట్లాగా సరిపోద్ది, ఎందుకంటే లైనింగ్ జాకెట్ కదా, ఇంకా ఎక్కువ అవసరం ఉండదు. దాన్ని మడత తీసుకుని మనం కుట్టేసుకోవచ్చు. అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమైపోయింది. ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి పెట్టుకోవాలి. ఎప్పుడైనా కాజా పట్టి పెట్టుకోవాలి, ఉక్సులు పట్టి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఉక్సులు పట్టి కొంచెం తక్కువ ఉండిద్ది, కాజా పట్టి కొంచెం ఎక్కువ ఉండేది. కాబట్టి ఈ పట్టీనే పెట్టుకొని ఇలాగ ఇక్కడ గీసేసుకోవాలి. ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కొలుసుకున్నాగా సరిపోద్ది ఇది మనకి. ఇది ఈ విధంగా ఇక్కడ కొంచెం ఉంది, ఆ కొంచెం మనం ఇక్కడ కట్ చేయాలి. కొంతమంది ఇట్లా వేస్తారు, మనకి రౌండ్కి ఇలాగేస్తారు. కొంతమంది చాలా వరకు ఇట్లనే బాగుండిద్ది. ఇలా ఈ పట్టి అంటే ఇట్లా సన్నంగా ఉండాలి. ఇటు వచ్చాక సన్నంగా ఉండాలా మనకి, ఎందుకంటే ఇది ఉంది కదా, ఇలాగ వచ్చింది కదా, ఇక్కడ ఇలా సన్నంగా రావాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి. పట్టి కాడ ఉక్సులు పట్టి కాజల పట్టి కాడ ఎక్కువ ఉండాలా. ఇక్కడికి వచ్చేది సన్నంగా ఉన్నా కూడా ఏం కాదు. ఇక్కడ బాగా పర్ఫెక్ట్గా ఉంటే మన బ్లౌజ్ చాలా బాగుండేది, పర్ఫెక్ట్గా ఉండేది. కూర్చోవటం చేయడం. ఈ విధంగా జాకెట్ కట్ చేసుకోవటం ఏం లేదు, సింపుల్. ఇంక ఇది వచ్చేసి మనకి నీకు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఇంకొక నడుము పట్టీలకి ఉక్సులు పట్టీకి యూజ్ చేయొచ్చు. వీటిలో యూజ్ చేసుకుంటే సరిపోయింది. అంతే బ్లౌజ్ కటింగ్.